సరే నువ్వు అడుగు మరి. ఎందుకు నేను ఉంటే మీరు మాట్లాడుకోగానే అద్దంటాను ఏంది? ఇగో మా అత్తమ్మ పిస్తుంది అట్లనే మాట్లాడుతా. నేను అనేది కూడా నీ ఫ్రెండే అంటాన్నా. నువ్వు ఫ్రెండ్తో మాట్లాడతానో ఎవరితో మాట్లాడతాను? హలో హలో ఫోన్ విందేనా నీ దాసాను బోల్గొట్టి ఎంతసేపు నువ్వు ఊకుండా అత్తమ్మ నీకు నచ్చినట్టు మాట్లాడతాను చూస్తాను అప్పటి నుంచి. పోయి పోయి మా ఇద్దరి మధ్యలో ఏంది అది? హలో వెల్కమ్ టు ధూమ్ధామ్ ఛానల్. అన్నమయ్యే. అబ్బా అన్నమా వేసుకొని తినచ్చు కదా. ఈ ఫోన్ చూస్తాను నేను. పో వేసుకొని తినిపో, చిన్న పనే కదా. అబ్బా అన్నమా నువ్వు వేసుకొని తినచ్చు కదా, చిన్న పనేనా. పో వేసుకొని తినిపో. ఈ ఫోన్ వద్దుతానా నేను. భువన్లే కూరలేక పొద్దుగా ఇది. అయ్యో పొద్దు ఇక్కడిది బాగా మిగిలితే అట్లనే ఉంచిన తినరాదు. ఇప్పుడు నీ సద్దేం పెట్టుకోపోవాన్ని. ఆనే భువన్లే కూరలేక పొద్దు ఇక్కడ బువ్వ బాగా మిగిలింది, అందుకనే నువ్వు తింటావని ఉంచిన. తిను. నేను సర్ది పెట్టుకోపోవాలి కానీ నేను తినిపోతా. నువ్వేం తింటావే? నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిను. ఫోన్ భువన్ల కూర లేక పొద్దుకిట అన్నం బాగుండే, ఇక మళ్ళా అండేందుకని అండలే. తిను నువ్వు. నేను సర్దేం పెట్టుకోపోవాన్ని. నేను ఏదో తింటాను మరి నువ్వు తినవానే అనుకొని. నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిను. నీ ఫోన్ ఏమని కథ ఏమో అని నాకు తెలియదు. నా డిగ్రీ ఫ్రెండ్ ఎట్లున్నావని అడిగితే మంచిగా ఉన్నా అని చెప్తాను. ఇది ఆసనత్తుంది కానీ పువ్వా. అయ్యో మంచిగానే ఉండే మరి. ఈ వాటికి ఒక్క పూట తిని రేపు పొద్దుగాల మంచిగా వండుతాను. చెప్పు. ఏం లేదు, బయట బౌల్ వేసుకొని తోముతానా. ఇంకా ఏం చెప్తారు? లేదు లేదు. సరే ఏం కూర? మాకు పప్పు కూర చేసింది మా అత్త. చెప్పు. అయ్యో బోల్ తోముతానా, అన్నం అయిపోయింది. నువ్వేం చెప్తాను? తిన్నావా మరి? ఏం లేదు, పప్పు కూర చేసిన. సరే వాళ్ళు అగో ఎవరు లేరు, నా ఫ్రెండు. బాగా రోజులు అయింది ఫోన్ చేసి, అందుకనే మాట్లాడతాను. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చినావా? తిన్నావా అన్నం? సరే నువ్వు అడుగు మరి. ఎందుకు నేను ఉంటే మీరు మాట్లాడుకోగానే అద్దంటాను ఏంది? మా అత్త గట్లనే ఉరుతుంది పిస్తుంది. అత్తమ్మ ఇప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చిన. సరే అడుగుసుండిపో, నేను వస్తాను బోల్దాం. చెప్పు. కూర్చుంటే ఏమైతుంది?
నేను ఫోన్ మాట్లాడతానా మా ఫ్రెండ్ తోటి. అవి అత్తమ్మ ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చిన. సరే అడుగుతుండు పోతాను. వాళ్ళు మా ఫ్రెండ్ అత్తమ్మ ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడతానా. ఫ్రెండ్ అని ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటే అటు బోలు తోమినట్టు కాదు, అటు ఫోన్ మాట్లాడినట్టు కాదా. ఇట్లా గిట్లా అది తోమినట్టు కాదు, ఊకున్నట్టు కాదు. నీకేం అత్తమ్మ నువ్వా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. ఎవరే వాళ్ళు? మా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే బోలు తోమినాక మాట్లాడరు కదా? ఏ బోల్దాం అనుకుంటేనే మాట్లాడతాను కదా అత్తమ్మ. నువ్వు పోయి కూర్చోపో. అయ్యో నేను ఇక్కడ కూర్చుంటే మీరు మాట్లాడుకోం కదా అంటాను ఏంది? అత్తమ్మ నా ఫ్రెండే ఫోన్ చేసింది, నువ్వు మంచిగా మాట్లాడు చెప్తాను. బోల్దాం అనుకుంటేనే మాట్లాడతాను కదా. ఇగో మా అత్తమ్మ పిస్తుంది గట్టనే మాట్లాడుతా. నేను అనేది కూడా నీ ఫ్రెండే అంటన్నా. నువ్వు ఫ్రెండ్తో మాట్లాడతానో ఎవరితో మాట్లాడతానో? నేనైతే అది అనలే కదా. అత్తమ్మ నువ్వు పోమని చెప్పినా కదా, నేను బోల్ తోముతాను కదా. నీవు ఫ్రెండ్తో మాట్లాడటానికి నేనుంటే నీకేమవుతుంది? ఉండు మరి. నేను అడ్డం వస్తానా? ఫోన్ గుంజుకుంటుండరా? ఏగో మా అత్తమ్మ పిస్తుంది గట్లనే ఉరుతుంది. ఎంతైనా ముసలోళ్ళు కదా, వాళ్ళకి మైండ్ పని చేయదు. చెప్పు. ఎంతైనా ముసలోళ్ళమనే కదా. నువ్వు ఓకే మాట్లాడు, ఓకే అబద్ధం ఆడేది. ఇంకా ఇంత తెలియదు ఏంటి? ఇలాగ పిసదాని కింద లెక్క వేయకు నన్ను. అత్తమ్మ నా దోస్తుతోటే మాట్లాడతాను నేను. మరి నేను పిసదాన్ని అని ఎట్లా? నీ కొడుకు చెప్తాను ఇట్లా మాట్లాడతా, అర్థమైందా? చెప్పు, నేను కూడా చెప్తా. కొడుకు మరి బోలు దొంగనే ఆడ కూర్చున్నా, నన్ను పురాగన పిసదాని కింద లెక్కేసి సింపుల్గా తీసేస్తా అందరూ అని నేను చెప్పాను. చెప్పు, ఎవరిని అంటాడో చూస్తా కదా నీ కొడుకు వచ్చిన తర్వాత. ఇక పడతానా అన్ని మాటలు అంటే పడతానా? చేయక నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడతానా? మరి నువ్వు మొన్న వచ్చిందని నన్ను పిస. అత్తమ్మ నేను మా ఫ్రెండ్ తోటే మాట్లాడతాను కదా, అది కూడా బోల్ అనుకుంటే నేను మాట్లాడతాను కదా. నీ ఫ్రెండ్స్ అని మాట్లాడితే నేను ఉంటే ఏమంటాను? నేను ఫోన్ గుంజుకుంటాను. ఉండు అద్దన్నా నేను. ఇగో మా అత్తమ్మ కొంచెం పిసది, ముసలిది కదా, అలా అట్లనే ఎత్తారు. నువ్వు అన్ని పట్టించుకోకు సరేనా? ఇంకా నేను పిసదాన్ని అనే నువ్వు ఫోన్ ఎటు మాట్లాడతానో ఎటు చెప్తానో మరి ఎట్లా నేను పిసదాన్ని అని. ఇగో అత్తమ్మ నువ్వు కావాలని మాట్లాడతాను, నీ కొడుకు వచ్చినాక చెప్తా. నేను కూడా చెప్తా నా కొడుకు. నువ్వు మొన్న వచ్చి నన్ను పిసదాని కింద లెక్కెత్తున్నావు అని. మొన్న వచ్చి అదే నీ కొడుకు వచ్చినాక గిట్లా నన్ను అనుమానిస్తానని చెప్తా. అప్పుడు నిన్ను అంటాడో నన్ను అంటాడో చూద్దాం సరేనా? చూద్దాం. నా దోస్తుతో ఫోన్ మాట్లాడితే కూడా నీ కళ్ళు ఉరతలేవు ఇవాళ. నేను దోస్తు కాదన్నా, అది నీది నీకే దోస్తాండి కానీ మరి నేనైతే దోస్తు కాదండి. ఇక నువ్వే ఉండు, నేను పోతానా. ఇదేం కొంచెం. ఇగో అత్తమ్మ నన్ను అనుమానించకు, నీ కొడుకు వచ్చినాక చెప్తావు. నేనేమో అనుమానించుతాను. ఇప్పుడు నీకు నువ్వే అనుమానం పోతున్నావు కానీ నేనైతే అనుమానించలే. ఇప్పుడు నేను బోల్ తోమల్నా అద్దా? తోము అని అంటున్నాగా నేను. ఇక ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా సరేనా? కళ్ళు ఉరతలేవు. దోస్తుతో మాట్లాడితే నా కళ్ళు ఓర్తలేమంటది. నేను నీ ఫోన్ గుంజుకున్నా ఏమన్నా లొల్లి పెట్టిందే. నువ్వే నన్ను పిసదాని కింద లెక్క పడుతుంది. ఇప్పుడు బరాబర్ నా ఇంటి ముంగడికి వచ్చి నువ్వు లొల్లి పెట్టబడుతుంది కూర్చొని. ఏదని ఇల్లు నువ్వు ఉంటే నీ ఇల్లు, నువ్వు లేవు కదా ఇడ. ఎటువైనా అయితే నీకు ఉండువాని ఇచ్చినందుకు నీది అయిపోయిందా? నా ఇల్లు కాకపోతే నీ ఇల్లా? కట్టుకొచ్చినావు అక్కడి నుంచి? నీ కొడుకు వచ్చినాక తెలుస్తుందా? రాని కొడుకే రాని. అమ్మ అక్కడి నుంచి ఇల్లు కట్టుకొచ్చింది, పిసదాన్ని అయిపోయినా ఇక చలి మంత్రాలు అయింది మొన్న వచ్చి. మరి మళ్ళా అబ్బా చలి మంత్రాలు. ఇగో మరి ఇక అడుగు. నేను ఎందుకు అడుగుతానే? అదరకు మరి. హలో, నేను మళ్ళీ తాగు. గాయంతో వెళ్తలేదు అనుకుంటాను. ఆఫీస్ దాని కింద లెక్కేస్తాను. హలో ఏ ఉండు, నేను మళ్ళీ తాగు. అల్లెవలే మొగోళ్ళ వయసు లెక్కినత్తండి. అగో మొగోళ్ళు ఎవరు చేసిండ్రు అత్తమ్మ? నీ ముందే అలో అని మాట్లాడినా కదా, నువ్వు అన్ని అనుమానించిన మీద నిందలేక చెప్తానా? నాకు గట్లీ నచ్చింది అన్న కానీ ఇప్పుడు నేను అనుమానించిందా? నువ్వే అనుమానిస్తే పక్క పొంటోళ్ళు ఏమనుకోవాలి మరి? నన్ను ఇవాళ వచ్చి నన్ను అనుమానిస్తుంది. కొడుకులేంది అవ్వకి వచ్చింది ఇవాళ. అంటే ఇవాళ నచ్చింది ఏంది? నేను ఇంటికి నువ్వు నిన్న వచ్చి నన్ను పిసదని చేయొచ్చు కానీ వాళ్ళు ఇవ్వలే అంటేనే నీకు తప్పు వచ్చిందా? మొగోళ్ళ వయసులకి నచ్చింది అన్న. నేను పురాగా మగవాడు అనలే కదా. నీకెందుకు దొంగలు దొత్తారు మరి? ఏలికెత్తే కాలుకెత్తో, కాలుకెత్తే ఏలికెత్తో, అంత నీ ఇట్టమేనా? కూర్చోమని పూర్తిగా కూర్చొని మంచిగా తిట్టున్నాను. హలో హలో నేను తర్వాత ఫోన్ చేస్తుండు. ఇవ్వలే వాళ్ళు మొగోళ్ళ వయసులకి నచ్చింది. అగో నీకు చెప్పిన కదా నా ఫ్రెండ్ అని, మళ్ళీ మొగోళ్ళ తీరంటావు. మొగోళ్ళ తీరు ఇనత్తుంది అన్న కానీ నేను ఖచ్చితంగా మొగోడ నీకు ఫోన్ చేసిండు అన్ననాయే. అంటే నీకు నేను ఎట్లా కనబడతానా? ఏలికెత్తే కాలుకెత్తాను, కాలుకెత్తే ఏలికెత్తాను. మంచిగా పురుసతిగా కూర్చొని నాతో లొల్లి పెడతాను కదా. నన్ను నేనేం లొల్లి పెట్టిందే?
ఎవరైనా అడుగుతూనే వెళ్ళి నువ్వు చేస్తాను కానీ చేస్తానా లొల్లి చేస్తానట నేను కాదా నేను పిస్తదాన్ని ఇన్ని రోజులు నా మొగడు కూడా నన్ను అనుమానించలేదు అత్తమ్మ నువ్వు ఎక్కువ తక్కువ వరుతాను వచ్చి ఎవరైనా నింటే నన్ను ఏమనుకోవాలి ఆవు నేను మెల్లగా అడిగితే నువ్వు లగాంచి అజ్జెత్తున్నావు నేను మెల్లగానే అంటున్నా నీ హుషారుతనం అందరు వింటారు కానీ నీదో హుషారుతనం నాదో నేనేమన్నా కాదని చెప్పచ్చు కదా మొగోని వాయిస్ వాళ్ళు వినత్తాందేమే బిడ్డ అన్న నేను నీకు మొగోళ్ళ కాడలకు తెలియదు తేడా తెలియదా మరి నాకు వాయిస్ గట్లి నచ్చింది వాయిస్ కదా నాకు వాయిస్ గట్లి నచ్చింది ఇవో దాని చెల్లుకు ఫోన్ వచ్చిందిరా కొడుక ఇక కొడుక నేను ఆడికెళ్ళి వచ్చే వరకు బోలు దొంగతాంది ఫోన్ మాట్లాడుకుంటే బోలు దొంగతాంది వీడికి వచ్చి కూర్చుండి అయ్యో ఎవలే వాళ్ళు ఫోన్ చేసేటోళ్ళు బోలు దొంగినాక మాట్లాడరాదా అని అన్న అయ్యో ఎవలే బిడ్డ అని నేను వచ్చి కూర్చుండి అడిగితే ఎందుకు అన్నది అయ్యో అలా ఏమన్నా అడిగిర్రా ఏమో వాళ్ళు ఎవలే అని ఇగో మా అత్త పిస్తుంది గట్టినే వరుతుంది అనిపిస్తుంది కింద లెక్కేసింది మళ్ళీ ఫోన్ వచ్చిందిరా కొడుక మళ్ళీ ఫోన్ వచ్చినాడు మళ్ళీ ఫోన్లా పట్టింది హలో హలో అన్నది అత్తమ్మ నువ్వు లేని ఫోన్ నింద లేయకు నా మీద ఆగో ఇదే ఫోన్ చేస్తుంది ఆగు హలో ఏం చేస్తున్నావే ఏం లేదు ఇంతసేపు మాట్లాడింది నీతోటే కదా నేను నాతోనే మాట్లాడినావు నేను బోల్దోమతంటే మా అత్తమ్మ వచ్చింది పిసది అని నీతోటే కదా మాట్లాడినా నాతోనే మాట్లాడినావు చూసినావా ఇన్నరా ఇప్పటికన్నా మీ అవ్వ చెప్పిన మాటలు పట్టించుకుంటావు నన్ను సరే నేనే మళ్ళీ ఎత్తుండు సరేనే ఇక చెప్పు అవునే నేనేమన్నానే ఫోన్ మాట్లాడితే నేను అద్దాన్నా సారణ కోడికి బారిన మసాలా అన్నట్టు బాగా పొగరు చూపించుతానే బోళ్ళు తోయినాక మాట్లాడరాదాయా అన్న నేను గీంత మాత్రానికి నువ్వు మళ్ళా ఫోన్లు చేసి హలో ఇప్పుడు మాట్లాడింది నీతోని కాదా ఏ చూడు మగడం మీ అవ్వ అనుమానిస్తుంది అని మాట్లాడతాను ఇప్పుడు అవ్వా ఏందా లొల్లి తోవిదా ఎలాంటి ఇచ్చేది మనం పోతే సపడ కూకోయే లొల్లికి అగ్గేలుగా ఏం లేదురా నేనేమన్నారా ఫోన్ మాట్లాడితే బోలు పోయినాక మాట్లాడరాదా అన్నందుకు రాదంతా చేయబట్టే అంటే నువ్వు నన్ను ఏమనలేదా మంచిగా కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు నా కొడుకు వచ్చినాక ఎప్పు ఏం చేస్తాడో చూస్తా నువ్వు గాయంతో మాట్లాడతాను ఎవరితో మాట్లాడతానో నాకు గాయంతో తెలియదు అని బాగానే మాట్లాడతావు కదా నేను ఆడిడు అన్ననా మగోని గొంతోలి నచ్చింది ఆమె వాళ్ళు ఇవ్వలే చూసినావా నువ్వు అనుమానించక ముందు నీ అవ్వ అనుమానిస్తాంది నన్ను రోడ్డు తిన్నాడు చేసేటి అని మంచిగానే చేస్తుంది మాట్లాడిందో ఏ ఫోన్ మాట్లాడిందో అందరికి ఇంత అంత అయితే ఇంత పొడుగు చేస్తుంది నేను మొదలు అయిన వాళ్ళు ఎండిపోతాయి వెనక పల్లెం ఇట్లా ఇట్లా తోముకుంటుంటాను మరి చిన్న దోమకపోయినా మరి నేను బాగా మాట్లాడతావు నువ్వు రాకపోతే నేను దోమకోకపోతున్నా యాక్షన్ అవ్వ నువ్వు ఆగే లొల్లి ఏంది తోవిదా నాకు అర్థం కాదు నేను ఆగుడు ఆగుతా రాకపోతే తురుకుతాను దానికైతే మొదలు ఫోన్ చేయకు దాని ఫోన్ బంద్ చేయి అంటే ఫోన్ అంటే ఫోన్ ఉండదు ఫోన్ ఎందుకద్దు నేను ఏమైనా తప్పు చేసినా తప్పు చేసిన దొరికిన రోజు నాను తప్పు ఎత్తలో నువ్వు చేసే పని పట్టంతనే హలో హలో ఫోన్ విన్నానే నీ దాసాను బోర్డు అంటే ఎంతసేపు నువ్వు ఊకుండా నీకు నచ్చినట్టు మాట్లాడతాను సుత్తాను అప్పటి నుంచి నేనే నచ్చినట్టు మాట్లాడతానా నువ్వు నచ్చిన పిల్లవే కానీ నేను నచ్చినట్టు మాట్లాడతాను అన్నట్టు మొదటి బోళ్ళు ఎండిపోయినాయి అదే మొదటి బోళ్ళు ఎండిపోయినాయి వెనక పల్లెం పట్టుకొని హలో హలో అంటే అట్నేనా అర్థం రీతో నేనేదో తప్పు చేసినట్టు వచ్చినంది ఇడుతాంది అనుమానించు నువ్వు ఎన్ని రోజులు అనుమానిస్తావు చూస్తా కానీ ముసల్లని సంగానే ఉంటలేదు రెచ్చగొడతాను నన్ను అవురా నాది ఫస్ట్ అవ్వా ఈ రోడ్డు ఇది ఏంది లొల్లి విద్యుత్ మనం పోతే నువ్వే ఏం చేయబడుతుంది అందుకు ఏం దగ్గర ఇట్లా అయితే ఏం కాదురా కొడుక నేను ఏమనలేదురా బోళ్ళు తోముకుంటా ఫోన్ మాట్లాడితే ఇంకా బోళ్ళు ఆడబెట్టి ఫోన్ మాట్లాడబడుతుంది ఆ ఫోను పక్కకు పెట్టి బోళ్ళు తోమినాక ఫోన్ మాట్లాడరాదా అన్న నేను ఇక గింతంత దానికి ఇంత పొడుగు రాజంతం చేసింది మొన్నగా నర్సం అనడం అంటే రాజక్క ఏంది మీ కోడలు ఎప్పుడు ఫోనే మాట్లాడుతుంది అని అంటారు నలుగురు చెవులు మూతవారా కాదు చెప్పే నువ్వు చెప్పే అధికారం ఉంది ఇంట్లో చెప్పారు రోజు ఆ చూడు బాగా అందరూ జామ అయిన మంది ఇజ్జత్ మానం పోతుంది ఇంకా 10 మంది గెలిచాను కదా చెప్పు గదిగా నేను చెప్తే నువ్వే వెనక వేసుకొచ్చుకొని రావాలి ఇక నేనేం చేయాలరా మీ ఇష్టం వేసుకోరండి మీకు నేను ఇప్పుడు నేను అన్నది ఏముందిరా బోల్ పోయినాక మాట్లాడరాదా అన్న నేను అవ్వ ఏములో వెళ్ళాను నువ్వు అనబడుతుంది అది ఉన్న కాడు ఉండదు అది ముసల్దాన్ని చందాల వాడి సావాలి నన్ను గిట్ల గట్లా అంటుందని అది అనబట్టి నువ్వు దాంతో కొడితే అది నీతో కొడినట్టుంది కథ ఈ రోడ్డు ఇది కాలం ఇది నాది అన్నది నాకు తప్పే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు మీరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు పనికి బుద్ధి మాట చెప్తే కోపాలు ఎక్కువ
నేను చేసేసి రావాలి, మీరు మీరు ఇట్లా. అవురా, నువ్వు ఐసు కొడుకు నీ ముందట వచ్చి నన్ను ముసల్దానా అన్నది, మరి ఇంకా ఐసు కొడలు వచ్చినాక నేను ముసల్దాన్ని కాకపోతే ఐసుదాన్ని అవుతానరా? అవురా, నన్ను ఆ ముచ్చట అనొచ్చునారా? అది చెప్పవు. అవ్వ నువ్వు ఊకోయే, అవ్వ నువ్వే ఊకోయే అని మాట్లాడతావా? అవ్వా చెప్పేని అద్దంట్లేను. చూడు మంది జానాయరి ఇజ్జత్ మానం పోదా చెప్పినది. నువ్వు చెప్తే ఎవరు చెప్తారు దానికి? నేను చెప్తే ఎవరు చెప్పారా, నేను చెప్పకపోతే ఎవరు చెప్పారా నాకు కూడా తెలిసేరా. నేను మెల్లగానే చెప్పినరా, నేను మెల్లగా చెప్పిన, నేను చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారా? అదే లాగాంచి మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరు కూడి నాదా తప్పు దాందిరా. సీని మీరు ఇద్దరికి ఇంత పో చేసేసి నేను చావాలి, మీరు వెళ్ళి పెట్టుకోరు. ఇక నీ తిరందాకపోతే నేను చెప్తా. దీనికి తలకాయ ఉందా? మరి దాందా తప్పు మా అవ్వదాని అయితే ఆలోచించాడు. చేసి నేను చస్తానా, ఇక వెళ్ళి పెట్టుకోరా ఇంట్లో చస్తాడు. ఎవరు తప్పురా? ఇలా నీకేం అర్థమైందిరా? గంతే, నువ్వు ఎప్పటికి మా ఇద్దరి మధ్యలో పోయి పోయి మా ఇద్దరి మధ్యలో ఏంది అది, మా ఇద్దరి మధ్యలో ఏంది అది. అట్లనే లేనిపోని అని నీ కొడుకుని ఊరిపోయి ఎప్పటికి మా ఇద్దరు నిన్నే పోయి పోయి నీ కొడుకు నా గురించి నాకు పోయి పోయి ఎప్పటికి పోయి పోయి నూరిపోయి ఎప్పుడు నిందలేసి విడకూడదామని చూస్తావు నువ్వు. పోయి పోయి నూరిపోయి ఎప్పుడు నీ కొడుకు మీద నా మీద నిందలేసి విడకూడదామని చూస్తావు. అనుమానాలన్నీ పోయి పోయి నీ కొడుకు నూరిపోయి లేనిపో నిందలన్నీ వేసి నిన్న పోయి పోయి నూరిపోయి లేనిపో నిందలన్నీ వేసి పోయి పోయి నీ కొడుకు నూరిపోయి లేనిపో నిందలన్నీ నా మీద వేసి నీ కొడుకు నన్ను విడగొడదామని చూస్తాను. అప్పుడు నీ కలిసాల పడతాయి కదా. ఈ బౌరు పులంతా ఎర్ర బదులు ఉన్నది నాయి. ఒకటంటే 4 అంటది, నలుగురింటే 4 లోకాలు విన్నట్టు. బుద్ధి మాట చెప్తే తప్పు, నేను లాంగాను. హలో అత్తను ఉండరా? హలో అత్తను ఉండరా? అవునే మళ్ళీ అత్తనే ఉండు. సరే సరే.